హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోనే మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ అటాచ్ చేసేసుకుని ఏమేమి అవసరమో అవన్నీ మిషన్ దగ్గర పెట్టుకొని అనవసరంగా మిగిలిన వేస్ట్ క్లాత్లన్నీ కూడా పక్కకు తీసి పెట్టేయాలి. చెత్త అంతా మన దగ్గర ఉంచుకోకూడదు. ఇప్పుడు చూడండి, హ్యాండ్కి నేను లైనింగ్ జాయిన్ చేస్తాను, కాకపోతే హెమ్మింగ్ బెల్ట్ వేయలేదు. రైట్ సైడ్ వే పెట్టి పాదం ఖర్చు వేసి వెనక్కి లైనింగ్ తిప్పేశాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ రాసిల్గా కాబట్టి తెలుసుగానే ఉంటుంది. సరేనండి. అలాగే ఫ్రంట్ పార్ట్లోనే నేను లైనింగ్ జాయిన్ చేసి పెట్టాను. దాని తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ రెండు జాయిన్ చేసి అంటే లైనింగ్ జాయిన్ చేసి పెట్టాం. రెండు షేప్ బెల్ట్ ఒకే సైజులో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అలాగే హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు కూడా కటింగ్ చేసి పెట్టుకోవాలి. హుక్ బెల్ట్ ఐ బెల్ట్కి వచ్చేటప్పటికి హుక్ బెల్ట్కి లైనింగు, ఐ బెల్ట్కి ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. హుక్ బెల్ట్ ఫోల్డింగ్ మీద 1 ఇంచు, ఇదేమో ఫోల్డింగ్ ఉండగా 2 ఇంచీలు ఐ బెల్ట్ ఉండాలి. ఇంకా ఇక్కడ కూడా లైనింగ్కి నేను హెమ్మింగ్ బెల్ట్ వేయలేదండి, ఎందుకంటే ఇక్కడ దలసరిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ లైనింగ్ని వెనక్కి తిప్పేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసాను. సరేనా. ఒకవేళ మీరు హెమ్మింగ్ బెల్ట్ వేయాలనుకుంటే వేసేసుకుని నెక్కి నార్మల్గా వేసుకోవాలనుకుంటే కనుక లైనింగ్ క్లాత్ 1 ఇంచ్ వెడల్పుని కటింగ్ చేసుకోండి. నేనైతే బ్లాక్ క్లాత్ సిల్క్ క్లాత్ని 1 ఇంచ్ వెడల్పుని క్రాస్ కట్టే చేసుకున్నాను. సరేనా. ఇది నేను పైపింగ్ వేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ డిజైన్లో పైపింగ్ వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ డాట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని 6 ఇంచ్ ఏమో మార్జిన్ నడుము దగ్గర వదిలేయాలి. అలాగే పొడవు కనీసం 4 ఇంచీలన్నా ఉండేటట్టుగా చూసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకుని ఫస్ట్లోని లాస్ట్లోని లాక్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే రకంగా రెండో వైపు షోల్డర్ కూడా షోల్డర్కి సెంటర్లోని ఫోల్డింగ్ చేయడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. సరేనండి. అలాగే సేమ్ 4 ఇంచుల పొడవు తీసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్నానండి. దీనికి డాట్స్ ఎలా పెట్టాలన్నది నేను కటింగ్లోనే చూపించాను. ఒకవేళ మీరు ఆ కటింగ్ చూడలేనట్టయితే కనుక ఇప్పుడు చూపిస్తాను చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా ఒకదాని మీద ఒకటి ఫస్ట్ పెట్టిన తర్వాత లైనింగ్ పైకి వచ్చేటట్టు ఉంది కదా. ఇక్కడ మనం చేసిన మార్కింగ్లు కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడైతే ఆ కట్స్ పెట్టేసి డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. కానీ మీరు కటింగ్ చూసి ఉండరేమో అని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఇక్కడ నుంచి నేను డాట్స్ అన్నవి అంటే సైజుని బట్టి మీరు మార్కింగ్ చేసుకుంటారు. ఎవరికైనా ఇంచుమించులు ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఫస్ట్ వదిలేస్తాము. చిన్న సైజు వాళ్ళు అయితే 2, దాని తర్వాత మీడియం సైజు వాళ్ళు 2.5, పెద్ద సైజు వాళ్ళు 3 పెట్టుకోండి. నేను 2.5 పెట్టాను. కింద నుంచి ఉక్కుల దగ్గర 2 ఇంచులు ఎవరికైనా కామనే. ఆమ్ రౌండ్ దగ్గర సెంటర్ నుంచి 6 ఇంచుకి వదిలేసి 6 ఇంచుకి మార్క్ చేసాం. సరేనా. ఇప్పుడు ఈ 2 కట్స్, అలాగే ఇక్కడ 2 ఇంచులకు పెట్టిన ఈ కట్టు, ఇక్కడ చూసారా సెంటర్ నుంచి ఒక 6 ఇంచుకి ఫస్ట్ మార్క్ చేసాం ఆ కట్టు, తర్వాత ఇంకొక 6 ఇంచుకి మార్క్ చేసిన ఈ కట్టు, ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. 2 కట్స్ కలిపి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. కింద నుంచి పైకి 2.5 ఇంచులు పొడవుకి ఈ కట్ దగ్గర నుంచి ఇలా కలిపి ఇక్కడ డాట్ అనేది వేసుకోవాలి. సేమ్ అదే రకంగా వెంటనే రెండో పార్ట్ డాట్ కూడా వేసేసుకోవాలి. 2 కట్స్ కలిపి పట్టుకోండి. ఇక్కడైతే ఆల్రెడీ మార్కింగ్ చేసి ఉంది ఈ 2.5 ఇంచులకి. సరేనా. స్టిచ్ చేసేస్తున్నాను. ఈ రకంగా వెంటనే స్టిచ్ చేయడం వల్ల 2 డాట్ల పొడవు సమానంగా వస్తాయి, మర్చిపోకుండా ఉంటారు. అలాగే ఉక్సుల దగ్గర కట్ట దగ్గర కటింగ్ చేస్తే 2.5 ఇంచులు పొడవు పెట్టుకుని ఈ పాదం ఖర్చుని స్టార్ట్ చేసి ఇక్కడికి ఇలాగా ఎండ్ చేయాలి. సరేనండి. ఇక్కడ చూడండి, మళ్ళీ కట్ దగ్గర ఇలా పెట్టి ఇలా పాదం ఖర్చు స్టార్ట్ చేసి ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఇలాగా ఎండింగ్ పెట్టుకోవాలి. ఈ రకంగా ఈ డాట్ వేసుకోవాలి. ఈ 2 డాట్లకి సెంటర్ పాయింట్ చెస్ట్ పాయింట్దే పట్టుకుని ఇక్కడ ఈ 2 కట్స్ పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి అక్కడి నుంచి ఇలా 4 ఇంచులు పొడవుని ఈ కట్టను చూసారు, ఈ కట్ట దగ్గర నుంచి సన్నగా ఇలా ఈ 4 ఇంచుల వరకు వచ్చేయాలి. ఇది ఆమ్ రౌండ్ దగ్గర వేసుకుని డాట్ చూడండి, ఆటోమేటిక్గా చెస్ట్ పాయింట్ వస్తే అక్కడి నుంచి 2 కట్స్ ఇలా పట్టుకుంటే ఫోల్డింగ్ వస్తుంది. పాదం ఖర్చు వెడల్పు నుంచి ఈ 4 ఇంచుల పొడవుకి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత 2 కూడా సమానంగా ఉన్నాయా లేవా అన్నది హుక్ బెల్ట్ దగ్గర ఈ 2 సమానంగా ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత షేప్ బెల్ట్లు తీసుకోండి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన ఒక 1/4 ఇంచ్ వదిలేసి షేప్ బెల్ట్ కొన వదిలేసి అప్పుడు ఈ బాడీ పెట్టి స్టిచ్ చేయాలి. పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయాలి. ఈ డాట్ని ఈ రకంగా ఫోల్డ్ చేసుకుని పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఓపెన్ చేసి పైనుంచి టాప్ స్టిచ్ అన్నది వేసుకోండి. సరేనా. ఈ టాప్ స్టిచ్ వేయకముందు ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కనుక ఇక్కడ బ్యాక్ పార్ట్ని తీసుకోండి. సరేనా. ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకుని ఆమ్ రౌండ్ దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి ఈ కింద నడుము వరకు సైడ్ జాయింట్ వైపు సరిపోయిన లేవో చూసుకోండి. చాలకపోతే
షేప్ బెల్ట్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ మీరు సరి చేసుకోవాలి. తర్వాత షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు 2 అంచులు సమానంగా పట్టుకుని మెడవైపు 3/4 ఇంచు, ఈ హ్యాండ్ జాయింట్ల వైపు 1 ఇంచు పెడితే షోల్డర్ అన్నది మీకు మెడ జారకుండా ఉంటుంది. మెడ వైపు 1/4 ఇంచు ఎక్కువ డౌన్ చేస్తున్నాం అనమాట. సరేనా? ఇలా మార్క్ చేసి వెంటనే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదే స్టిచ్ మీద డబల్ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఎప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇలా పెడతారు. ఇలా పెట్టిన తర్వాత మెడ వైపు 3/4 ఇంచు, అలాగే హ్యాండ్ జాయింట్ వైపు 1 ఇంచుకి మార్కింగ్ పెట్టి ఈ 2 మార్కింగ్లు ఇలా కలిపి లైన్ గీసుకోండి. అదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసేయండి. ఈ 1/4 ఇంచు డౌన్ చేయడం వల్ల షోల్డర్ సెంటర్లో బ్యాక్ సైడ్ డాట్ వేయడం వల్ల మెడ జారకుండా మీకు గట్టిగా పట్టుకుని ఉంటుంది అనమాట. సరేనా? స్టిచ్చింగ్లో కూడా చిన్నవి టిక్స్ చూసుకోవాలి. ఇప్పుడు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేయకముందే మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే కనుక ఈ క్లాత్కి జాయింట్లు చేసేసిన తర్వాత థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ తీసుకుని చూసారు, ఇది 1 ఇంచు వెడల్పని నేను థ్రెడ్ పైపింగ్ క్లాత్ తీసుకున్నాను క్రాస్ కటింగ్లో. సరేనండి? తర్వాత థ్రెడ్ తీసుకొని థ్రెడ్ అంచుకి ఫస్ట్ ఒక నాట్ వేయాలి. ఈ థ్రెడ్ తీసుకొని ఈ కుట్లు ఉన్న వైపు ఇలా థ్రెడ్ని పెట్టాలన్నమాట. సరేనా? దీనికి ఇలాగ నాట్ వేసి రాంగ్ సైడ్ వైపు అంటే కుట్లు ఉన్న వైపు ఇలా 1/4 ఇంచ్ ఇలాగ ఫోల్డ్ చేసి ఈ థ్రెడ్ అంచు అంటే నార్మల్ మిషన్ కుట్టు కన్నా కొద్దిగా చిన్న కుట్టుకు మార్చుకుని చక్కగా ఈ పైపింగ్ క్లాత్ దారం తీసుకుని సింగిల్ ఫూట్ పెట్టాను. సింగిల్ ఫూట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. డబల్ ఫూట్తో కూడా చేయొచ్చండి. మనకి సింగిల్ ఫూట్ ఉన్నప్పుడు సింగిల్ ఫూట్ పెట్టుకుంటే ఇంకా పని ఈజీగా అవుతుంది. కస్టమర్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మనకి ఫినిషింగ్ కూడా కొద్దిగా బాగా ఉంటుంది సింగిల్ ఫూట్తోని. సరేనా? ఇప్పుడు మొత్తం థ్రెడ్ పైపింగ్ అంతా సేమ్ ఇదే రకంగా థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటే మీకు మొత్తం పైపింగ్ అన్నది మీకు రెడీ అయ్యి వస్తుంది. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు ఈ థ్రెడ్ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఇక్కడ చూసారు కదా, నెక్కి 1/4 ఇంచ్ మార్జిన్తో మొత్తం నెక్ అంతా ఇలాగా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా 1/4 ఇంచ్ మార్జిన్ లైను మొత్తం నెక్ అంతా ఇలా లైన్ గీసేసుకోండి. ఈ లైన్ మీదే మీరు థ్రెడ్ పెట్టి స్టిచ్ చేస్తే సరిపోద్ది అనమాట. సింగిల్ ఫూట్తోనే మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. ఈ ఖర్చును చూసారా, 1/4 ఇంచ్ అంచు అది బ్లౌజ్ వైపు ఉండేటట్టు చూసుకుని 1/2 ఇంచ్ అన్నది కొద్దిగా ముందుకు వదిలేసి కరెక్ట్గా ఈ లైన్ మీద ఈ థ్రెడ్ వచ్చేటట్టు పెట్టి మళ్ళీ థ్రెడ్ పక్క నుంచే స్టిచ్చింగ్ చేసుకుంటూ బ్లౌజ్కి ఈ థ్రెడ్ పైపింగ్ని అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూస్తున్నారు కదా, ఈ లైన్ ఎందుకు మనం 1/4 ఇంచ్ మార్జిన్ తీసామంటే కరెక్ట్గా అదే లైన్ మీద థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తే కనుక మీకు నెక్ అన్నది వంకరలు రాకుండా మార్జిన్ అన్నది 1/4 ఇంచు పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా లైన్ మీదే థ్రెడ్ని పెడుతూ ఈ సింగిల్ ఫూట్తోని స్టిచ్ చేసుకోవాలి. ఇందాక మనం కుట్టు మార్చుకున్నాం కదా చిన్న కుట్టులోకి, ఆ చిన్న కుట్టుతోనే మనం ఈ థ్రెడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది. సరేనండి? మొత్తం బ్లౌజ్ అంతా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకుంటే కనుక ఇప్పుడే ఈ సింగిల్ ఫూట్ ఉన్నప్పుడే ఫస్ట్ పైపింగ్ వర్క్ అంతా చేసేసుకోవాలి. హ్యాండ్స్కి వేయాలనుకుంటున్నారా, నడుంకి వేయాలనుకుంటున్నారా, ఏదైనా సరే ఇప్పుడే రెడీ చేసేసుకోవాలి. నేను హ్యాండ్స్కి లైనింగ్ ఆల్రెడీ తిప్పేశాను కదండి. ఇప్పుడు అది కూడా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇలా కటింగ్ చేసేసి కొద్దిగా ఉంచి మిగతా కట్ చేసి ఉంచేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇదే థ్రెడ్ పైపింగ్ని మనకి హ్యాండ్కి కింద భాగం వైపు ఖర్చు ఉండేటట్టు చూసుకుని, అంటే బయటికి కనిపించకూడదు అనమాట. ఇలా థ్రెడ్ని అంచు సైడ్కి పెట్టి చక్కగానే ఈ హ్యాండ్ అంచు థ్రెడ్ పైపింగ్ పక్కనే ఉండేటట్టు చూసుకుంటూ హ్యాండ్ అంచు మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎలాగ సింగిల్ ఫూటే కాబట్టి థ్రెడ్కి పక్కన మీకు కుట్టు అన్నది పర్ఫెక్ట్గా పడుతుంది. అలాగే హ్యాండ్ అంచు అన్నది థ్రెడ్ పక్కనే ఉండేటట్టు చూసుకుంటూ ఆ అంచుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత క్లాత్ని రాంగ్ సైడ్ ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ ఎలాగా అంచు ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటాం. డబుల్ ఫూట్ పెట్టిన తర్వాత ఇలా 2 హ్యాండ్స్కి ఈ థ్రెడ్ పైపింగ్ని జాయింట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత డబుల్ ఫూట్ పెట్టుకోవాలి. ఆ డబుల్ ఫూట్ పెట్టిన తర్వాత ఈ నెక్ది మనం ఇక్కడ ఈ అంచుని లోపల వైపుకి ఇలా మడిచి తర్వాత ఈ ఫోల్డింగ్ని ఇలా మడిస్తే మీకు పైపింగ్ అన్నది ఇలా వస్తుంది. ఇదే రకంగా మొత్తం నెక్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నార్మల్గా మెడపట్టి వేస్తే ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అనమాట. ఈ 1/4 ఇంచ్కి ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసి దాని తర్వాత ఆ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ పెట్టి నీట్గా అంచు అంటే ఒక స్టిచ్ చేసేస్తే ఇంక హెమ్మింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం బ్లౌజ్ అంతా నెక్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ హ్యాండ్ అంచు ఫోల్డింగ్ ఉంది చూసారా, ఈ అంచు ఫోల్డ్ని ఇలా ఫోల్డింగ్ ఇలా లోపల వైపుకి ఇలా తిప్పి ఈ ఫోల్డింగ్ మీదే ఒక కుట్టు కుట్టేస్తే హ్యాండ్ అంచు కూడా మీకు రెడీ అయిపోద్ది. సరేనా? ఇంతవరకు నెక్కి హ్యాండ్కి మీకు ఈ పైపింగ్ వర్క్ అన్నది మీకు కంప్లీట్ అయిపోద్ది. సరేనండి? ఈ రకంగా ఫినిషింగ్ అన్నది చేసుకోవాలి. అంచుని ఇలా చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు
రైట్ సైడ్ అలవాటు ఉంటే రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఉంటే అలవాటు లెఫ్ట్ సైడు హుక్ బెల్ట్ వేసుకోవాలి. ఈ ఓపెన్గా ఉన్న అంచులు షేప్ బెల్ట్ వైపు ఒక అరేంజ్ ఇలా ఫోల్డ్ చేసుకుని పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ఉండడం వల్ల పైన కూడా ఒక అరేంజ్ క్లాత్ ఉంచి మిగతాది కట్ చేసేసి దాన్ని కూడా ఇక్కడ లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి. చేసి ఇక లాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తే చక్కగా అంచులు మీకు ఫినిషింగ్ వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మన ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇటువైపు ఫోల్డింగ్ తీసుకొచ్చి లోపల వైపుకి ఇలాగా హుక్ బెల్ట్ని మడిచేసి చక్కగా అంచు అంటే స్టిచ్ చేసేయడమే. వర్క్ ఫాస్ట్గా అవుతుంది, ఫినిషింగ్గా వస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు హుక్ బెల్ట్ అన్నది అంచు వెడల్పు అన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే రకంగా వస్తుంది, ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇలాంటి టిప్స్ వల్ల ఏంటంటే వర్క్ ఫాస్ట్గా అవుతుంది. సరేనండి, మళ్ళీ ఫోల్డింగ్లు అవి చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ హుక్ బెల్ట్ అయిపోయిన తర్వాత ఐ బెల్ట్ కూడా ఆల్రెడీ ఫోల్డింగ్ మీద మనం 2 ఇంచీలు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఐ బెల్ట్ని ఇలా తీసుకుని కింద భాగం వైపు పెట్టి ఓపెన్గా ఉన్న అంచుల వైపుకి ఈ బాడీని ఇలా పెట్టి అరేంజ్ అన్నది ఇలా పైకి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా పాదం ఖర్చు వెడల్పునే స్టిచ్ చేయాలి. కింద ఒక అరేంజ్ ఉంచి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసేటప్పటికి అంచులు కూడా మీకు ఫినిషింగ్ వస్తుంది. ఆటోమేటిక్గా అటువే ఫోల్డింగే ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేస్తే నీట్గా ఐ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. ఐ బెల్ట్ ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత 30 ఇంచ్ వెడల్పు మాత్రమే ఉండాలి. దానికన్నా తక్కువ ఉండకూడదు, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ అంచు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కింద అంచు ఇలా స్టిచ్ చేసి మళ్ళీ ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఒక స్టిచ్ చేసేస్తే ఐ బెల్ట్ ఫినిషింగ్గా వస్తుంది. చూసారు కదా, ఇలా 2 స్టిచ్ అయిన తర్వాత హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఇలా ఎదురెదురుగా హ్యాండ్ని లైనింగ్ బయట వైపు ఉండి ఒరిజినల్ పీస్ లోపల ఉండేటట్టు చూసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి సెంటర్ దగ్గర నుంచి 36 చెస్ట్ లూజ్ సైజు వరకు సెంటర్ నుంచి 1.5 ఇంచుకి వదిలేయాలి. ఇది 36 కాబట్టి నేను 1.5 వదులుతున్నాను. మిగతా వాళ్ళ పెద్ద సైజు అన్నిటికీ 2 ఇంచీలు. ఇక్కడ బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచీలు అటువైపు వదిలేసి ఈ 2 మార్కింగ్లకి ఇలా సెంటర్ పాయింట్ ఇలా తీసుకుని ఇక్కడ కరెక్ట్గా ఏ సైజు వాళ్ళకన్నా 6 ఇంచు మాత్రమే డౌన్ చేయాలి. ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రకంగా కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న కట్ట పెడితే ఇది ఫ్రంట్ పార్ట్ కానీ తెలుస్తుంది. ఇక్కడ ఆమ్ రౌండ్ ఇక్కడ పైన రౌండ్ రాకపోతే కనుక చిన్నది కట్ చేయండి. ఇప్పుడు 2 ఓపెన్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇలాగా స్టిచ్ చేసేసి లైనింగ్ని ఒరిజినల్ పీస్ని మళ్ళీ జాయింట్ చేసేయండి. ఇప్పుడు బాడీ తీసుకొని ఇది చూసారు కదా, ఇలా పెడితే కటింగ్ ఉన్నది ఇప్పుడు లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ వైపు ఉండాలి. ఇప్పుడు ఇలా తిరిగేసి చక్కగా ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేటట్టు చూసుకుని పిన్ని పెట్టి ముందు భాగం వైపుకి 2 అంచుల్ని ఇలాగా కలిపి ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా కొలుచుకుంటూ ముందుకి సున్నితంగా ఇలా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత బాడీ అంచు వచ్చిన తర్వాత లాస్ట్ చివరి వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక పాదం ఖర్చు కన్నా కొద్దిగా రవ్వంత ఎక్కువ మార్జిన్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా సగం కుట్టిన తర్వాత మధ్యలో పిన్ని మీకు ఇబ్బందిగా ఉంటే తీసేసుకోవచ్చు. తర్వాత ఇలా నీట్గా ఈ అంచు మీద ఈ అంచు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. దీనివల్ల సెంటర్ పాయింట్ డిస్టర్బ్ కాదు, చంక దగ్గర ముడతలు కూడా రావు. బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పైన ఉండాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టు ఉండాలి. సరేనా, ఈ రూల్ మాత్రం పాటించాలి. ఇలా అయితేనే మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం చివరి వరకు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత హ్యాండ్ స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా డబల్ స్టిచ్చింగ్ ఉండాలి. షోల్డర్ కుట్లు హ్యాండ్ కుట్లు కూడా డబుల్ స్టిచ్ అన్నది ఉండాలి. ఇలా ఇక్కడ 2 కుట్లు అన్నది వేసేసుకోండి. సరేనా, ఇవన్నీ బ్లౌజ్ అంతా అయిన తర్వాత ఇక్కడ కుట్లు వేయడం అన్నది కుదరదు కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలి. చంక భాగం దగ్గర హ్యాండ్ అంచులు ఏమైనా మిగిలితే ఇలా ట్రిమ్ చేసేసుకోండి. సరేనా, బాడీ అంచు మిగిలిందంటే హ్యాండ్ కటింగ్ రాలేదు అని అర్థం. బాడీ అంచు మిగిలినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 30 ఇంచీలు. 30లోని సగ భాగం 15, 15లో సగం 7.5. ఈ 15 ఇంచీలు బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ కోసం. ఏదో ఒక చివరి నుంచి 15 ఇంచీలు ఇలా నడుముకి ఇలా కొలుచుకోండి. అది లైట్గా మార్కింగ్ పెట్టండి. ఆ తర్వాత క్లాత్ ఎంత మిగిలిందో ఇలా చూడండి. నాకైతే కనుక 4.5 ఇంచీలు మిగిలింది, అంటే 4.5 ఇంచీలు మిగిలింది. దాన్ని సగం చేస్తే 2 ఇంచీల ఒక గీత వచ్చింది. ఆ 2 ఇంచీల ఒక గీతకి ఇలా ఇటువైపు అటువైపు మార్కింగ్ చేస్తే మనకి మిగిలిన క్లాత్ మార్జిన్లోకి పోయి కరెక్ట్గా 15 ఇంచులు సెంటర్లో మిగులుతుంది. సరేనా, ఇప్పుడు ఈ 7.5 ఉంది కదా, ఇది హుక్కుల వైపు నుంచి 7.5 ఇంచులకు మార్కింగ్ పెట్టండి. ఐ బెల్ట్ వదలొద్దు. ఐ బెల్ట్తో పాటుగా ఇక్కడ ఇటువైపు కూడా 7.5 ఇంచులకి మార్కింగ్ చేయాలి. సరేనండి, దాని తర్వాత హ్యాండ్ని ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ లూజ్ ఎంత అన్నది మార్కింగ్ చేసుకోవాలి. నడుం లూజు, హ్యాండ్ లూజు, బ్లౌజ్ ఖర్చులు కంపల్సరీగా ఫిట్టింగ్ దగ్గర ఉండాలి. ఇప్పుడు కొలుచుకుని మాత్రమే ఫిట్టింగ్ చేసుకోవాలి. సరేనా, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలాగ నేను 5.5 ఇంచుల దగ్గరికి లూజ్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ లూజు
ఈ సైజుకి ఇంతే. ఈ 2 ఇంచులు ఖర్చులు కదా, ఈ చంక కుట్టు దగ్గర నుంచి లోపల వైపుకి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక భాగం దగ్గరికి ఫస్ట్ కలపాలి. ఆ తర్వాత చంక భాగం దగ్గర నుంచి మనం నడుం దగ్గర మార్కింగ్కి కలపాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ 2 అంచులు కలిపి ఇలా పట్టుకుని లాక్ చేసి కొద్దిగా కుట్టిన తర్వాత చంక కుట్లు 2 ఒక దాని మీదకి వచ్చేటట్టు పెట్టి ఇక్కడ ఇలా పట్టుకుని ఇంతవరకు స్టిచ్ చేయాలి. ఆ తర్వాత నడుం దగ్గర పెట్టిన 2 మార్కింగ్లు ఒక దగ్గరికి వచ్చేటట్టు పట్టుకుని ఇది కూడా ఇలా స్టిచ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. దాని తర్వాత పావించు మార్జిన్తోని అంటే ఒక పాదం ఖర్చు వరుసతోని ఇంకొక 2 కుట్లు అన్నవి ఎక్స్ట్రాగా వేసుకుంటే మీకు బ్లౌజ్ ఎప్పుడైనా టైట్ అయితే లూజు చేసుకోవడానికి ఉంటాయి. మిగతా క్లాత్ని అలాగే ఉంచి సైడ్లు ఏమైనా ఎగిడి దిగుడులు వస్తాయి కనుక మీరు కటింగ్ చేసి ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఈ అంచుల్ని, సరేనా, ఇలా లైట్గా స్ట్రైట్గా ఉండేటట్టుగా ట్రిమ్ చేసుకోండి అంతే. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని 5.25 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. 2 ఇంచులు ఖర్చులు కనిపిస్తున్నాయి చూసారా, అయినా ఒకవేళ లేకపోతే కనుక ఇలా మార్కింగ్ కొలుచుకుని ఇలా తీసుకుని హ్యాండ్ అంచు దగ్గర నుంచి ఈ చంక భాగం 2 ఇంచుల దగ్గరికి ఇలా కలపాలి. చంక భాగం దగ్గర నుంచి నడుం మార్కింగ్కి ఇలా కలపాలి. ముందునున్న లైను పట్టించుకోవద్దు, సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా స్టార్ట్ చేయాలి. తర్వాత చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు పట్టుకుని స్టిచ్ చేయాలి. ఆ తర్వాత 2 నడుమంచులు పట్టుకుని 2 నడుం మార్కింగ్లు పట్టుకుని స్టిచ్చింగ్ చేయాలి. ఇందాక చూపించినట్టుగా ఎక్స్ట్రా మార్జిన్ వేసేసుకుని ట్రిమ్మింగ్ చేసేసుకోండి, సరేనా. బ్లౌజ్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ వైపు చూసేటప్పటికి చంక దగ్గర ఉన్న కుట్లు 2 సమానంగా రావాలి. చూసారు కదా ప్లస్ మార్క్ కింద వచ్చింది కదా, అలాగే ఇటువైపు కుట్లు కూడా కలవాలన్నమాట. అలా అయితేనే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వచ్చినట్టు. చూసారు కదా ఎంత ముద్దుగా వచ్చిందో. బ్లౌజ్ని ఇలా ఫినిషింగ్గా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోండి, సరేనండి. హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు నేను చెప్పిన విధంగా స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.